హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ. సంక్రాంతి పండుగ వచ్చిందంటే మనం ఏ హీరో సినిమాకి వెళ్దాం, ఫ్యామిలీతో కలిసి ఏ మూవీ చూద్దాం అనేసి సినీ లవర్స్ అందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు. సో అలాగే ఇండస్ట్రీ నుంచి కూడా హీరోస్ కూడా ఫ్యాన్స్‌కి పండగని, ఆనందాన్ని ఇంకా రెట్టింపు చేయడానికి మంచి మంచి సినిమాలు కూడా రిలీజ్ చేస్తూ ఉంటారు. బట్ అక్కడే ప్రతి సినిమా మనం సంక్రాంతికి చూపించాలి అని వాళ్ళు అనుకోవడం. సో అక్కడ థియేటర్ క్లాషెస్ అనేవి రావడం అనేది జరుగుతూ ఉంది. సో అయితే ఇప్పుడు కూడా రీసెంట్‌గా అదే మనం కొన్ని రోజులుగా సోషల్ మీడియా మొత్తం కూడా ఈ థియేటర్స్ గురించే సినిమాకి సంబంధించి నడుస్తూ ఉంది. అసలు థియేటర్ ప్రాబ్లమ్ అనేది ఎందుకొస్తుంది? చిన్న సినిమాలు, పెద్ద సినిమాలు సో ఇలా ఎట్లా చూస్తారు? సో థియేటర్‌లు ఎందుకు దొరకవు? ఇదే టాపిక్ మీద మాట్లాడదాం. మనతో పాటు సినీ నిర్మాత, రాజకీయ ప్రముఖులు చిట్టిబాబు గారున్నారు. నమస్తే సార్. నమస్తే. సార్ ఏంటి సార్ అంటే ఇప్పుడు ఒక పండగొచ్చిందంటే ఆ పండగ టైంలోనే ఎవరైనా ఫ్యామిలీతో బయటకొచ్చి సినిమా చూద్దామని మామూలుగా ప్రేక్షకులు అనుకుంటారు. అండ్ ఇంకా ఇండస్ట్రీ నుంచి కూడా ఒక మంచి సినిమాని మంచి డేట్ చూసి రిలీజ్ చేస్తే ఆ టైంలో అందరూ వచ్చి చూస్తారు కాబట్టి కలెక్షన్స్ వస్తాయని అంతే. చిన్న సినిమా అయినా, పెద్ద సినిమా అయినా ఎవరైనా అదే అనుకుంటారు. బట్ ప్రతి సంక్రాంతి పెద్ద సినిమాలకే మాక్సిమం డేట్‌లనేవి ఉంటాయి. వాళ్ళు రిలీజ్ చేసుకుంటారు. ఆ టైంలో మాక్సిమం చిన్న సినిమాలు ఆలోచిస్తారు. ఎందుకు రిలీజ్ చేస్తే మళ్ళీ నలిగిపోతాయి. బట్ ఇప్పుడు ఇప్పుడు 'హనుమాన్' అండ్ ఇంకా 'గుంటూరు కారం' సో ఈ మూవీ సంబంధించి సోషల్ మీడియాలో ఎక్కువగా చర్చ నడుస్తుంది. వాటికి ఆహ్, థియేటర్స్ అనేవి అసలు దొరకకుండా చేశారు అనేది. చాలా తప్పు. 'హనుమాన్' నేను 'గుంటూరు కారంతోటి' పోల్చి మాట్లాడటమే తప్పు. హ్మ్. 'హనుమాన్' ఈ 'గుంటూరు కారం' అనేది ఒక స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒక స్టార్ హీరో. ఇది ఒక సక్సెస్‌ఫుల్ డైరెక్టర్, ఒక సక్సెస్‌ఫుల్ హీరో. హ్మ్. అంతేగాని స్టార్ కాదు. సో, కంపారిజన్ దానికి ఎక్స్‌పెక్టేషన్ ఏంటి? దీని ఎక్స్‌పెక్టేషన్ ఏంటి? ఇది ఇది ఎక్స్‌పెక్టేషన్స్ బట్టి ఉంటాయి. ఆ సినిమాకి ఎక్స్‌పెక్టేషన్ బట్టి దాని కాస్ట్ ఆఫ్ మేకింగ్‌ని బట్టి దానికి ఎక్కువ థియేటర్‌లు ఇవ్వటం భావ్యం. అది పద్ధతి ఇండస్ట్రీ మెలుగోరి. దా ఆ ఆ వరుసలో ఇదొస్తది. ఇప్పుడు నాకు ప్రతి సినిమా నా సినిమా కూడా సంక్రాంతి రోజు రిలీజ్ చేయాలి ప్రతి కూడా తప్పులేదు. ఆ కోరిక తప్పులేదు. కానీ మిగతా సినిమాలు ఉన్నప్పుడు మనం కొంచెం ఒక ముందు వెళ్తే ఒక 9వ తారీఖు వెళ్ళొచ్చు, ఎల్లుండొచ్చు. పోయిన శుక్రవారం ఎల్లుండొచ్చు. హ్మ్. 4వ తారీఖు ఎల్లుండొచ్చు. లేతే ఇవాళ 11వ తారీఖు వెళ్ళొచ్చు. హ్మ్. కదా! ప ప ప వెళ్ళొచ్చు. లే ఒకేసారి ఆ థియేటర్ ఆ సినిమా పడుతున్న రోజే నేను పడాలి అని కోరుకుంటం కూడా కరెక్ట్ కాదు చిన్న సినిమాలు. హ్మ్. చిన్న సినిమాలంటే రేపు మా చిన్న సినిమానా అని అనుకోవచ్చు. చిన్న సినిమా, పెద్ద సినిమా అని ఆడియన్స్ చెప్తారు. పెద్ద సినిమాని 3 రోజుల సినిమా చేస్తారు. చిన్న 30,00,00,000 సినిమాని 70, 100,00,00,000 సినిమా చేస్తారు. ఆడియన్స్ అది వాళ్ళు చేసే తీర్పది. ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ రిలీజ్‌కి ముందు ఆడియన్స్‌కి దగ్గరికి ఎళ్ళే ముందు ఎక్స్‌పెక్టేషన్ బట్టి ఉంటుంది. ఇది ఓకే. కాస్ట్‌లీ పిక్చర్ ఎక్స్‌పెక్టేషన్. దీంట్లో దాన్ని కంపేర్ చేసి ఇప్పుడు రామానాయుడు గారి దగ్గర థియేటర్లు లేవా? మరి సైంధవ్ ఎందుకు పోటీ పట్ల? వెంకటేష్ జెంటిల్‌గా ఎందుకు చెప్పుకున్నాడు? దొరికిన థియేటర్‌లో చేసుకుంటున్నానని. అది ఒక పద్ధతి. మంచి ఇండస్ట్రీకి 4 సినిమాలు సక్సెస్ అయ్యి బాగా డబ్బులు రావాలి. వెనక్కి రావాలి. వస్తేనే రొటేషన్. హ్మ్. ఈ సినిమా ఫీల్డ్ అనేది రొటేషన్. ఈ పండగ సీజన్‌లో వచ్చే సినిమాలు ఏమైనా డమాలు అన్నాయంటే దాని ఎఫెక్ట్ ఒక 2, 3 నెలలు ఇండస్ట్రీ మీద ఉంటుంది. అందుకని ఈ సీజన్‌లో కలెక్షన్ బాగుంటుంది కనుక మనకి సంక్రాంతి, తమిళోళ్ళకి దీపావళి, వీళ్ళకి కన్నడ దసరా, మలయాళపోళ్ళకి ఓణం. ఈ పండుగలు దొడ్డ పండుగలు. ఆ పండుగల రోజు అందరు హీరోల సినిమాలు రిలీజ్ చేయడానికి సిద్ధపడతారు. రెడీ అవుతూ ఉంటారు. మధ్యలో చిన్న సినిమాలు ఉంటాయి. ఒక్కోసారి శతమానం భవతి ఆ 2 సినిమాల మధ్య కూడా రిలీజ్ అయ్యి మూడో సినిమానది. అప్పుడు 4 సినిమాలు లేవు. హ్మ్. హీరోల సినిమాలు. 2 సినిమాల మధ్యలో ఇదొచ్చింది. 2, 3 సినిమాలను ఆదరిస్తారు ప్రేక్షకులు. కానీ ఇప్పుడు ఆల్రెడీ నా నా 3 సినిమాలు పెద్ద సినిమాలున్నాయి. అందుకని రవితేజని అడిగితే గౌరవంగా రవితేజ వెనక్కెళ్ళాడు. ఆ అండర్‌స్టాండింగ్ వీళ్ళని వెనక్కెళ్ళమంటే ఎళ్ళమన్నారు. హ్మ్. ఎళ్ళమని ఉంటామన్నారు. సరే ఉంటే ఉన్న థియేటర్‌లో రిలీజ్ చేసుకోవాలి. మళ్ళీ మేము కొంచెం వారం వెనక్కెళ్తే మీకు థియేటర్లు దొరుకుతాయి. మీరు కొంచెం వెళ్ళండంటే ఎలాగైతే రవితేజ వెనక్కెళ్ళాడో వీడు కూడా వెళ్తే బాగుండేది. హ్మ్. ఏ గొడవ లేకుండా. లేదు మేము పోటీగా అప్పటి నుంచి ఇప్పుడే అనుకున్నాం. మేము ఇప్పుడే రిలీజ్ చేయాలి అని మేము అనుకున్నాం కనుక చేయిద్దాం అంటే మరి ఉన్న థియేటర్‌లో చేసుకోవాలి. ఓకే. నాకు అయితే నాకు మహేష్ బాబు కన్నా ఎక్కువ థియేటర్లు కావాలని అడిగితే కరెక్ట్ కాదు కదా అది. హ్మ్. ఓకే. మహేష్ బాబు రేంజ్ ఏంటి? ఆ బిజినెస్ రేంజ్ ఏంటి? మేకింగ్ రేంజ్ ఏంటి? హ్మ్. మేకింగ్ రేంజ్ ఏంటి? మీ బిజినెస్ రేంజ్ ఏంటి? హ్మ్. సో ఇయన్నీ చూసుకోవాలి కదా! ఈ థియేటర్ ఇండస్ట్రీ మంచి కోసం. 'దిల్ రాజు' మాట్లాడిన దాంట్లో తప్పు లేదు. హ్మ్. అంటే ఇప్పుడు ఈ సంక్రాంతికి 'దిల్ రాజు' గారికి ఆయన్ని ట్రోల్ చేయడానికి అసలు కారణం నిన్న ఆయన మాట్లాడిన దానికి ఏంటసలు? ఏం లేదు. గతంలో 'దిల్ రాజు' గారు ఒక తప్పు చేశారు. హ్మ్.
గతంలో ఒకసారి రజనీకాంత్ సినిమా రిలీజ్ చేస్తాడు చాలా ముందు. రజనీకాంత్ సినిమా చేసి డబ్బింగ్ సినిమాకి ఎలా థియేటర్లు ఇస్తారు అని చెప్పి ఆయనే గొడవ చేశాడు. డబ్బింగ్ సినిమాకి మన హీరోల సినిమాలు కాకుండా డబ్బింగ్ సినిమాలకు ఎలా ఇస్తారు అప్పుడు గొడవ చేశాడు. ఆ తర్వాత పోయిన సంవత్సరం ఆయన సినిమా వారసుడు చేయాల్సి వచ్చేటప్పుడు అది డబ్బింగ్ సినిమా, దాన్ని ఆయన ప్రమోట్ చేశాడు. సో ఈ కాంట్రవర్సీలో ఈ 2-3 సంవత్సరాలుగా ఆయన తనకు కన్వీనియంట్గా మాట్లాడటం, తన అవసరమైన అటు ఇటు మార్చి మాట్లాడటంలో జనాల్లో ఒక ట్రోలింగ్ మొదలైంది. అది ఇప్పుడు పాపం దిల్ రాజు తప్పేం లేదు. ఆయన సామాన్యంగా ప్రెసిడెంట్గా కూర్చుని అందరిని పిలిచి మాట్లాడి నా ఇది థియేటర్లో ఉన్న థియేటర్లు ఉంటాయి, ఇలా చేసుకోద్దాం అని చెప్పి ఒకళ్ళు రిక్వెస్ట్ చేసి, ఆయన రిక్వెస్ట్ చేసి ఒప్పించాడు రవితేజ అని. అలా ఒప్పించి వీళ్ళు ఒప్పించాలంటే వీళ్ళు ఒప్పుకోలేదు. ఆయన యాజ్ అ ప్రెసిడెంట్ బాధ్యత నిర్వర్తిస్తున్నాడు. ఉన్న థియేటర్లు పంచుతారు, అంతే కదా. కొత్త థియేటర్లు తీసుకురాలేరు, ఇప్పటికిప్పుడు కట్టలేరు కదా థియేటర్లు. సో అది అర్థం చేసుకోవాలి. అది వీళ్ళకి తెలియక, ట్రోల్ చేసే వాళ్ళకి విషయ పరిజ్ఞానం తెలియక ఎలా దొరుకుతాయి. 4 సినిమాలు ఉండగా ఉండే 900 థియేటర్లు ఒక సినిమాకి వాళ్ళకి 900 కావాలా, వాళ్ళకి తగ్గించుకోవచ్చు కదా అంటే అది కరెక్ట్ ప్రశ్న కాదు కదా. వాళ్ళకి కావాలంటే వాళ్ళకి అన్ని కోట్లు ఖర్చు పెట్టారు. అన్ని కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళ మీద ఖర్చు పెడితే వస్తాయని నమ్మకం. నీ మీద ఖర్చు పెడితే వస్తాయని గ్యారెంటీ లేదు కదా. వాళ్ళు వస్తాయని కనుక ఖర్చు పెడతారు. అది జరుగుతుంది. మార్కెట్ని బట్టి, ఎవరి మార్కెట్ని బట్టి, ఎవరి ఇమేజ్ని బట్టి, ఎవరికి ఉండే ఫాలోయింగ్ని బట్టి ఉంటుంది కదా. మహేష్ బాబు ఫాలోయింగ్ని బట్టి అంత ఖర్చు పెట్టారు. అంత ఖర్చు పెట్టి ఆ ఖర్చు రాబట్టడానికి దానికి తగిన బిజినెస్ ప్లాన్ చేసుకుంటారు. దానికి మనం అవకాశం ఇవ్వాలి. అంతేకాదు వాళ్ళకి ఇచ్చినట్టు నాకు ఇవ్వాలంటే నువ్వు ఎక్కడ తట్టుకోలేవు కదా. అన్ని థియేటర్లు ఇస్తే మీ సినిమా అసలు ఉంటుందా? అని 900 థియేటర్లు మీ సినిమా రిలీజ్ చేసే కెపాసిటీ ఉంటుందా? లేదు కదా. నిజంలో ఉండి మాట్లాడుకోవాలి. ఆ సినిమా వాళ్ళు తప్పు, ఇప్పటికీ నా ఉద్దేశంలో తప్పు చేస్తున్నారు అనుమానం. నలిగిపోతారు అనవసరంగా. వాళ్ళకు ఒక్క వారం వెనక్కి వెళ్ళిపోయి ఈ 22వ తారీఖు వేసుకున్నారనుకో, కొంప మునిగింది ఏమీ లేదు. అంటే వాళ్ళు కూడా అంటే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. వాళ్ళ కంటెంట్ మీద కాన్ఫిడెన్స్ అందరికీ ఉండదు. ప్రొడ్యూసర్ కూడా అంటే ఎవరు ఏ సినిమా ప్రొడ్యూసర్ కాన్ఫిడెంట్ లేకుండా ఉంటాడా? కాన్ఫిడెంట్ లేకుండా సినిమా తీస్తాడా? సినిమా సక్సెస్ఫుల్ సినిమా తీస్తాడా? తీస్తాడు ఏ ప్రొడ్యూసర్. 150 కోట్ల స్టార్ హీరోతో చేసిన సినిమాకి నేను ఒక 70 కోట్లతో ఎంత బజ్ క్రియేట్ చేసిన సినిమా. సో రెండింటికి తేడా ఉంది. చిన్న పెద్ద, ఏది చిన్న సినిమా ఏది పెద్ద సినిమా కూడా అట్లా మాట్లాడడానికి ఏది చిన్న పెద్ద. నీ సినిమాని ఎలా ఈక్వల్ టు మహేష్ బాబు త్రివిక్రమ్ సినిమా పోలుస్తావు తప్పది. వాళ్ళ డైరెక్టర్ సినిమా నేను యాక్ట్ చేశాను. నేను పోయిన సినిమా నేను యాక్ట్ చేశాను. నాకు బాగా పరిచయం ఉందో. మంచి డైరెక్టర్, డెఫినెట్గా మంచి డైరెక్టర్, మంచి ఇంటెలిజెంట్ డైరెక్టర్, బాగా తీసుంటాడు, దాంట్లో నో డౌట్. కష్టపడతాడు, సిన్సియర్ డైరెక్టర్, దాంట్లో తేడా లేదు. కానీ మనం బాగా బాగా చేస్తాం కనుక ఒక సూపర్ స్టార్ తోటి మెగాస్టార్ తోటి పోల్చుకోకూడదు కదా. అది కరెక్ట్ కాదు. ఆ స్టేజ్ వచ్చినప్పుడు రావచ్చు, రేపు నీకు ఆ స్టేజ్ రావచ్చు. ఒక మెగా డైరెక్టర్ స్టేజ్ నీకు రావచ్చు. అది వేరు. మెగా ప్రొడ్యూసర్గా, మెగా హీరోగా రావచ్చు. ఒక రెండో సినిమా ఈ పిల్లడికి. రెండో సినిమాకి నువ్వు అది మహేష్ బాబు తోటి ఛాలెంజింగ్ పెట్టుకుంటే కరెక్ట్ కాదు కదా. అది ఇప్పుడే కాంట్రవర్సీకి తయారవుతాయి. ఇంకేమి హీరో అవుతావు నువ్వు? హీరోగా నీకు రెండో సినిమాకి నేను మహేష్కి తక్కువ అనే లెవెల్లో వెళ్తే తప్పు కదా. అది అహంభావానికి ఆరంభం అప్పుడే ఆరంభం అయితే రెండో సినిమాకి ఆరంభం ఇంకెక్కడ మిగులుతావు నువ్వు? అలాంటి వాళ్ళు ఇండస్ట్రీనే అవకాశం ఇవ్వదు. అంటే వాళ్ళు ముందు డేట్ అనౌన్స్ చేసుకున్నారు, వాళ్ళు రిలీజ్ చేయాలనుకుంటున్నారు, రిలీజ్ చేస్తున్నారు. సో అది ఇలా అంటే ఆయన పోటీకి వెళ్తున్నారు. మా సినిమాలో చెప్తున్నా, భోగిమంటలు సినిమా మేము సంక్రాంతి, భోగిమంటలు టైటిల్ సినిమా, భోగిమంటలు అనేది టైటిల్ సంక్రాంతి సినిమా. కానీ ఆ టయానికి వచ్చేటప్పుడు మేమే ముందు రిలీజ్ అనౌన్స్ చేసి అన్నీ చేసాం. ఆ టయానికి వచ్చేటప్పటికి ఊరంతా సంక్రాంతి చేయాలని కృష్ణ గారికి అనిపించింది. రెండు రెడీ అవుతుంది మా దాని తర్వాత అది అని. ఆయన ఊరంతా ఈ భోగిమంటలు కానీ ఊరంతా సంక్రాంతి రాఘవేంద్రరావు గారు పట్టుబడుతున్నారు, అది చేద్దామని. మీది ఎప్పుడైనా ఈ సినిమా విలేజ్ సినిమా, సబ్జెక్ట్ సినిమా ఎప్పుడైనా వెళ్ళిపోతుంది, అది ఎంటర్టైన్మెంట్ సినిమా, సంక్రాంతికి ఆ సినిమా వెళ్తే బాగుంటుందని ఆయన అడుగుతున్నారని బలవంతం చేశారు. సరే మా నాన్నగారు ఏమి కాదలేకపోతే ఏముంది, ఓకే మన సినిమా మనది, ఎప్పుడు రిలీజ్ అయితే భోగిమంటలు అయితే భోగి రోజు రిలీజ్ అయితేనే జనాలు చూస్తారా? కాదు కదా అని రిలీజ్ చేసాం. అది సక్సెస్ అయింది, మాది సక్సెస్ అయింది. ఓకే. సో అది ఒక పట్టు విడుపు అంతే. ఇది ఉన్న మొండితనాలు పోతే కాదు. ఇండస్ట్రీ బాగుండాలంటే అన్ని సినిమాలు బాగుండాలి. ఆ టైపు గ్యాప్ చూసుకుని నలిగిపోకూడదు. అనేక సందర్భాల్లో మంచి సినిమాలు సంక్రాంతిలో ఇలాగ మొండితనానికి పోయి నలిగిపోయింది. బాగుంది సినిమా కానీ కలెక్షన్ ఉండవు. అంటే దిల్ రాజు గారు డిస్ట్రిబ్యూషన్ వల్లే థియేటర్స్
దొరకట్లేదు అనేది నిజం అంటారా? అది దిల్ రాజు, సురేష్ బాబు, అరవింద్ గారు, సునీల్ థియేటర్లన్నీ వీళ్ళ నలుగురు దగ్గర ఉన్నాయి. ఈ మిగతా థియేటర్లు కొంచెం చిల్లర మిగతా వాళ్ళ దగ్గర 2, 3, 5, 6 తప్పితే మేజర్గా వీళ్ళ దగ్గర ఉన్నాయి. సో వీళ్ళ దగ్గర థియేటర్లు అనేది డెఫినెట్గా ఏ సినిమా అయినా థియేటర్లు వీళ్ళ దగ్గరికి వెళ్ళాలి. సో అయ్యి వాళ్ళు పంచాలి. ఆ పంచడంలో మహేష్ బాబు సినిమాకి ఎక్కువ పంచారు. మరి వాళ్ళ కాంపౌండ్లో హీరో వెంకటేష్ కన్నా ఎక్కువ థియేటర్లు మరి మహేష్ బాబుకి ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? వాళ్ళకి ఎక్కువ ఇచ్చుకోవచ్చు కదా. బిజినెస్ ప్రపోజిషన్ బట్టి ఇస్తారు. ఆ బిజినెస్ అది 900 థియేటర్లు రిలీజ్ అయినా లాగగలదు ఆడియన్స్ని. ఇది 900 థియేటర్లు అయితే లాగలేదు. లాగే బండిని బట్టి లోడ్ వేస్తారు కానీ లాగగలిగిందని లాగే శక్తి కావాలి కదా. నీకు గబుక్కున 500 థియేటర్లు ఇస్తే లాగగలదా హనుమంతు? ఒకటి కూడా హౌస్ఫుల్ కాదు. తర్వాత రేపు బాగుందన్నాక హౌస్ఫుల్స్ వెళ్ళొచ్చమ్మా. ఓపెనింగ్ రాదు. ఓకే, ఓపెనింగ్ అంత లాగగలిగే శక్తి కావాలి కదా. ఆ కాంబినేషన్కి ఆ శక్తి ఉంది. సైంధవ కాంబినేషన్కి అంత శక్తి లేదు కనుకే ఈ దొరికిన థియేటర్లు తగ్గించుకుని చేసుకుంటున్నారు. లేదా వాళ్ళు అనొచ్చు కదా, మా డిస్ట్రిబ్యూషన్, మా థియేటర్లు, మా డిస్ట్రిబ్యూషన్, మా హీరో, మాకు ఫోటో అడగచ్చుగా. అది సమయం, కొంచెం విజ్ఞత కావాలి. మనం అందరం బాగుండాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.